హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు సునీత కృష్ణ ఛానల్. ఈరోజు మీకు నేను పెరుగు వడ, దహీ వడ, పెరుగు గారె అని ఇలా రకరకాలుగా పిలుచుకుని పెరుగు గారెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ తీరులో చేసేటటువంటి పెరుగు గారెలు పెరుగు లోపలి వరకు పట్టి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టేద్దామా? ఇక్కడ నేను పెరుగు గారెలు ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలో పావు గ్లాసు మినపగుళ్ళను తీసుకుంటున్నానండి. ఈ మినపగుళ్ళను 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్ వేసి 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత చూసినట్లయితే మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి. మినపగుళ్ళలో ఉన్నటువంటి వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇక గ్రైండర్లో వేసేసుకుందాం. మనం వేసుకునేటటువంటి గారెలు ఆయిల్ పీల్చకుండా బాగా రావాలి అంటే పప్పుని గ్రైండ్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మినపగుళ్ళని గ్రైండర్లో వేసేసుకుందాము. ఎక్కువ వాటర్ మనం వేసుకొని గ్రైండ్ చేసినట్లయితే గారెలను వేపేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటా ముద్దని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ రుబ్బుతో కంపేర్ చేసినా కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ రుబ్బు రెడీ అయ్యేలోపు ఒకవైపు మనం పెరుగుని పోపు పెట్టేసుకుందాం. ఈ పెరుగు గారెలకి మనం వాడేటటువంటి పెరుగు పుల్లగా ఉండకూడదు, అలా అని చప్పగా ఉండకూడదు, మధ్య రకంగా ఉంటే బాగుంటుంది. పావు మినపగుళ్ళతో చేసేటటువంటి గారెలకి 1.5 లీటర్ పెరుగుని తీసుకుంటున్నాను. ఈ పెరుగులో వాటర్ వేయకుండా గడ్డలు లేకుండా చక్కగా చిలికేసుకుందాం. వెడల్పైనటువంటి వేరొక పాత్రలోకి ఈ పెరుగుని షిఫ్ట్ చేసేసుకుందాం. వెడల్పైన పాత్రలో ఈ పెరుగును వేసినట్లయితే మనం వేసేటటువంటి ప్రతి గారెకి ఈ పెరుగు పట్టి చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాం. చిన్న కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, శనగపప్పు, ఆవాలు పోపు వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. చిన్న అల్లం ముక్కలను కూడా వేసేసుకుందాం. 3 పచ్చిమిరపకాయల్ని చిన్న ఘాట్లు పెట్టి వేసేసుకుందాం. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నట్లయితే గారెలంతా కారం తగిలినట్లుగానే అయిపోతుంది. ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవటం వలన ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది మాత్రమే గారెలకు పడుతుంది, చాలా బాగుంటుంది. మనం వేసినటువంటి ఈ పోపులు డీప్ ఫ్రై అవ్వాల్సినటువంటి అవసరం లేదు, మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెమంత కరివేపాకును కూడా వేసేసుకుందాం. కొంచెమంత సాల్ట్ను కూడా వేసేసుకుందాం. పెరుగు రుచికి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. చూసారు కదా, పోపు చక్కగా వేగిపోయింది. ఈ టైంలో చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ఆనియన్ పీసెస్ని వేసుకుందాం. ఆనియన్ పీసెస్ వేసిన వెంటనే పోపును ఒకసారి అటు ఇటు తిప్పేసి స్టవ్ను ఆపేసుకోవటమే. ఆనియన్ పీస్ ఎక్కువసేపు వేగాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈ పోపుని పెరుగులో వేసేసుకుందాం. ఈ పోపు అనేది పెరుగుకి పట్టే విధంగా చక్కగా కలిపేసుకోవటమే. గారెలు వేసుకోవడానికి వీలుగా రుబ్బు కూడా మెత్తగా రెడీ అయిపోయింది. ఈ టైంలో 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని గ్రైండర్ని ఆపేసుకోవటమే. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత గారెలు వేపుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసేసుకోవటమే. ఆయిల్ వేడెక్కేలోపు మనం రుబ్బుని వేరొక పాత్రలోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రుబ్బుని బాగా కలపాలి. ఇలా కలిపినట్లయితే గారెలు చాలా స్మూత్గా వస్తాయి. ఆయిల్ వేడెక్కేంత వరకు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. చేత్తో చెక్ చేసేటప్పుడు ఆయిల్ వేడి అనేది మనకు తగిలినట్లయితే ఆయిల్ మరిగినట్లే. ముందుగా ఇలా చిన్న గారెని వేసుకుందాము. చిన్న గారె అనేది వినాయకుడి కోసమని, అగ్నిదేవుడి కోసమని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. గారె ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్లో వేగితే సరిపోతుంది. ఇక్కడ నేను గారెని చేత్తో డైరెక్ట్గా వేసుకుంటున్నాను. చేతిని ముందు తడుపుకొని ఒక పక్క నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్దను తీసుకున్నట్లయితే గారె అనేది చాలా చక్కగా చేత్తో మనం వేసేసుకోగలం. ఇలా కడాయిలో పట్టినన్ని గారెల్ని వేసేసుకుందాం. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకుందాం. రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత ఇక్కడ గారెలు పక్కకి తీసేసుకుందాం. మనం చేసుకుంటున్నటువంటివి పెరుగు గారెలు కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సినటువంటి అవసరం లేదు. గారెలను వేసుకునేటప్పుడు చేత్తోనైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ కవర్ పైన కొంచెం తడిపి గారెని ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. అరిటాకు పైన, ఇస్తిరాకు పైన వేసుకున్నా చాలా చక్కగా గారెలు వస్తాయి. ఇలా అన్ని గారెల్ని ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, గారెలు చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ముందుగా మనం పోపు పెట్టి ఉంచుకున్నటువంటి పెరుగులో గారెల్ని ఇలా వేసుకుందాం. అన్నీ ఒకేసారి వేసినట్లయితే అడుగు ఉన్న గారెలకి పెరుగు పట్టి పైన ఉన్న గారెలకి పెరుగు పట్టదు. ఇలా ఒక్కొక్కటి సర్దుకున్నట్లయితే అన్ని గారెలకి ఈవెన్గా పెరుగు పడుతుంది. గారెలకి పెరుగు పట్టే విధంగా ఇలా చక్కగా కలిపేసుకుందాము.
వెంటనే తినే కన్నా 1.5 అవర్ 2 అవర్స్ ఈ గారెల్ని ఇలా పెరుగులో నాననిస్తే లోపలి వరకు గారెకి పెరుగు పట్టి చాలా అంటే చాలా బాగుంటాయి. 2 అవర్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే పెరుగు అంతా గారెలకు బాగా పట్టి చాలా చక్కగా పెరుగు గారెలు కనిపిస్తున్నాయి కదా. కమ్మనైనటువంటి పెరుగు గారెలు రెడీ అయిపోయాయి. చక్కగా వీటిని మార్నింగ్ టైం మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే రోజంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఈ ప్రాసెస్లో చేసినటువంటి పెరుగు గారెలు చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సునీత కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.